హాయ్ అండి. ఈరోజు పచ్చి రొయ్యల దమ్ బిర్యానీ సింపుల్గా మన స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పచ్చి రొయ్యలు ఉప్పు పసుపు వేసి చక్కగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో అర స్పూన్ పసుపు, తగినంత ఉప్పు కారం వేసి బాగా కలిపి 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఉప్పు కారం కలిపిన రొయ్యలను వేసి దానిలో ఉన్న నీరు అంతా ఇంకిపోయే వరకు వేయించాలి. ఈ రొయ్యల్లో నూనె పైకి తేలుతున్నప్పుడు పర్ఫెక్ట్గా వేగాయని అర్థం. ఈ బిర్యానీకి పెద్ద రొయ్యలు అయితేనే బాగుంటాయి. నేను ఇక్కడ బిర్యానీ కోసం క్లీన్ చేసిన 1 kg పచ్చి రొయ్యలను తీసుకున్నాను. చూశారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రొయ్యల్లో నీళ్ళన్నీ ఇంకిపోయి చక్కగా ఉడికేలా చూసుకోవాలి. చూశారు కదా, రొయ్యల్లో నీళ్ళన్నీ ఇంకిపోయి ఆయిల్ ఎలా పైకి తేలుతుందో. ఇప్పుడు ఈ రొయ్యలు అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఈ విధంగా వేయించిన రొయ్యల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అసలు ఈ పచ్చి రొయ్యలంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉంటారండి? ఇలా ఒకసారి మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు 1 kg బాస్మతి రైస్ కడిగి ఒక 20 నిమిషాల పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ బాస్మతి రైస్ నానేలోపు బిర్యానీకి కావాల్సిన రొయ్యల మసాలా గ్రేవీని ప్రిపేర్ చేద్దాం. ముందుగా ఒక గరిట ఆయిల్ వేసి హోల్ గరం మసాలా, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, షాజీరా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, యాలకులు వేసి దోరగా వేపుకోవాలి. ఇప్పుడు 4 ఉల్లిపాయలు పొడవుగా సన్నగా కట్ చేసి ఆయిల్లో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. తరువాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. వేయించుకున్న తర్వాత 3 టమాటాలను సన్నటి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటాలను పొడవుగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించాలి. తరువాత తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇలా అన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 లీటర్ పెరుగు వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఫ్రెష్గా ఉన్న పెరుగును మాత్రమే వేసుకోండి. పులిసిన పెరుగును వేయడం వల్ల దీని రుచి మారిపోతుంది. చూసారు కదా, ఇలా మగ్గుతున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చి రొయ్యలను వేసి 3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ మసాలా అంతా రొయ్యలకి బాగా పట్టేలాగా గరిటెతోటి కలుపుకోవాలి. చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇప్పుడు బిర్యానీ రైస్ని ప్రిపేర్ చేద్దాం. ముందుగా ఒక మందపాటి గిన్నెలో వాటర్ పోసుకొని హోల్ గరం మసాలా వేసి కొత్తిమీర, పుదీనా వేసి మరిగించుకోవాలి. ఇక్కడ నేను వేసిన హోల్ గరం మసాలా చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, షాజీరా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, యాలకులు వేసి మరగనివ్వాలి. ఈ నీళ్లు మరిగేలోపు పచ్చిమిర్చి చీలికలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మరిగే నీళ్ళల్లో టేస్ట్కి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పక్కన ఉన్న గ్రేవీలో కొత్తిమీర, పుదీనా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన బిర్యానీ కోసం మసాలా గ్రేవీ రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మసాలా గ్రేవీని పక్కన పెట్టేసుకుందాం. ఈ మరిగే నీళ్ళల్లో మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసి నానబెట్టిన బాస్మతి రైస్ని వేయాలి. ఈ రైస్ వేసిన తర్వాత ఊరికే అటు ఇటు తిప్పకూడదు. అలా తిప్పినట్లయితే ఈ రైస్ విరిగిపోయి ఆ బిర్యానీ టెక్స్చర్ రాదు మనకి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి 7 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు 7 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఈ రైస్ 70% వరకు ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా ఉడికిన రైస్ని స్ట్రైనర్లో వడకట్టుకోవాలి. చూసారు కదా, రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు దమ్ కోసం మరొక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఈ రొయ్యల మసాలా గ్రేవీని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా గ్రేవీ వేసిన తర్వాత ఇప్పుడు రైస్ని వేయాలి. ఈ రైస్ని పలుచగా చక్కగా పరుచుకోవాలి. ఇదే విధంగా రైస్ని లేయర్ లాగా వేసుకుంటూ రావాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ రైస్ మొత్తం వేయడం అయిపోయింది. ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఈ రొయ్యల గ్రేవీ వేసుకొని చక్కగా పరుచుకోవాలి.
తరువాత దీనిపైన కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, 2 స్పూన్ల నెయ్యి వేసి మూత పెట్టి 30 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు దమ్ చేసేటప్పుడు మంట సిమ్లో ఉండేలాగా చూసుకోవాలి. హైలో పెడితే బిర్యానీ మాడిపోతుంది. ఇప్పుడు 30 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాలు కదల్చకుండా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసినట్లయితే మన పచ్చి రొయ్యల దమ్ బిర్యానీ రెడీ అయినట్టే. ఇది చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రొయ్యల బిర్యానీ రైతాలోకి సూపర్గా ఉంటుందండి. ఈరోజు దీంతో పాటు నేను గ్రీన్ చిల్లీ నాటుకోడి ఫ్రై కూడా చేశాను. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి అది కావాలంటే కామెంట్ బాక్స్లో నన్ను అడగండి. తప్పకుండా మీతోటి ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎవరికన్నా అవసరమైతే షేర్ చేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్